మనమంతా ఒకే ఒక్కడు సినిమా చూసే ఉంటాం. ఒకే ఒక్కల్లో హీరో అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఒకే రోజులో 24 గంటల్లో మార్చేస్తాడు. అట్లాంటి సీఎంఏ కావాలని ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కోరుకుంటారు. ఓటేసినటువంటి ప్రజలు ఏం కోరుకుంటారు? మా ముఖ్యమంత్రి పరిపాలన బాగుండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, అవినీతి అన్యాయాలకు తావుండకూడదు అనేటువంటిదే కోరుకుంటారు. సరిగ్గా ఇట్లాంటి ఆలోచనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చింది. ఆయన ఏం చెప్పాడు? ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పాడు. ఏం విషయం చెప్పాడో మీ ముందు తీసుకొస్తా, ఒకసారి వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అయితే ఒక 1000 రూపాయలు లంచం అడిగినట్టు ప్రూఫ్ చేయండి ఆధారాలతో, 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తా అని ఒక రాష్ట్ర సీఎం ప్రకటించిండు. ఆ రాష్ట్ర సీఎం ఎవరు? ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఆ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాడు? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడా లేదా ఇప్పుడే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడా? గతంలో రాజకీయాలు ఏమున్నాయి ఒక్కసారి మనం పూర్తిగా చూద్దాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? తెలంగాణ, ఆంధ్రప్రదేశా? ఏ రాష్ట్రం అనుకుంటున్నారు? తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, సరిగ్గా తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిండు విజయ్. 108 సీట్లు సంపాదించిండు తొలి ప్రయత్నంలోనే. గతంలో ఎమ్మెల్యే కాదు, కనీసం ఎంపీటీసీ కూడా కాదు విజయ్. ఏకంగా ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆ ఆధిపత్య పోరులో ఇప్పుడు ఆయన 2 పార్టీలు కాదని అక్కడి ప్రజలు విజయ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిర్రు. 108 సీట్లు టీవీకే పార్టీకి ఇచ్చి. అయితే పరిపాలన ఇచ్చిరు, సరిగా ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చిర్రు, కానీ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి అనుకున్నాడో ఏమో తెలియదు. ఆయనే ఈ కొత్త స్కీమ్ని తీసుకొచ్చిండు. పరిపాలన గాడిలో పెట్టాలి. ఆ రాష్ట్రంలో డిఎంకే, ఏఐడిఎంకే గత కొన్ని రోజులుగా, అక్కడ కొన్ని దశాబ్ద కాలంగా, అంటే జయలలిత అధికారంలోకి వస్తే కరుణానిధిని జైల్లో వేయడం, కరుణానిధి అధికారంలోకి వస్తే జయలలితను జైల్లో వేయడం, ఇట్లా కొనసాగుతూ వచ్చింది. వీటన్నిటి కూడా ఆ సాంప్రదాయాలకు తెరపడింది స్టాలిన్ ఎన్నికతో. స్టాలిన్ గెలిచిన తర్వాత జయలలిత ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగించిండు. ఆమె బొమ్మ ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగించిండు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అని. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడినటువంటి ముఖ్యమంత్రులు కేవలం 3 అని చెప్పుకోవచ్చు. ఒకరు కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్, అట్లాగే తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, అట్లాగే పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ. దాంట్లో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి స్టాలిన్కి ప్రత్యేక పాత్ర ఉంది. గవర్నర్ చేత ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన నిక్కచ్చిగా ఆయన ప్రజాపాలన చేసిండు ఆ రాష్ట్రంలో. సో ఇప్పుడు అట్లాంటి పాలన కూడా కాదని కొత్తదనాన్ని కోరుకున్నారు ఆ రాష్ట్ర ప్రజలు. టీవీకే పార్టీ విజయ్కి, ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చిర్రు. సినిమాలలో ఉండేటువంటి విజయ్ హీరో, ఆ చరిష్మా, ఇదంతా కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఆయన పథకాలు కలిసి వచ్చినాయి. ఎవరి మీద ఆయన ఆరోపణలు చేయలేదు, ఎవరిని కించపరిచే రాజకీయాలు మాట్లాడలేదు. కేవలం తను ఏం చేయాలనుకుంటున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి విషయాన్ని చెప్పిండు. ప్రజలు నమ్మిర్రు. 108 సీట్లు తమిళనాడులో ఇచ్చిర్రు. తద్వారా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన రోజే, ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు, అవినీతి అధికారులు ఎంతటి వారైనా వదిలిపెట్టం, అవినీతి చేసే వాళ్ళను వదిలిపెట్టం. అది ఎవరైనా సరే, నా అనుచరులైనా సరే, బయట వారైనా సరే, అధికారులైనా సరే, అవినీతి, లంచం అడిగితే అవినీతిని ప్రోత్సహించేది లేదు అనేటువంటిది చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఎలా అయితే ఉందో అలాంటి డైలాగులు కొట్టాడు. కేవలం డైలాగులకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు కొత్త స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు తమిళనాడు రాష్ట్రంలో సీఎం విజయ్. ఏంటి అంటే 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు లంచం అడిగినట్టు ఎవరైనా ప్రూఫ్ చేయండి, సాక్ష్యాధారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, 1,00,000 రూపాయలు ప్రభుత్వం నదరాగా వాళ్ళకి ఇచ్చేస్తుంది అని ఒక స్కీమ్ని తీసుకొచ్చిండు. అంటే ఇది ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా లంచాలను, ప్రభుత్వ అధికారులలో లంచాన్ని రూపుమాపేందుకు విజయ్ తీసుకొచ్చిండు. అన్ని రాష్ట్రాల సీఎంలు తమిళనాడు వైపు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యమంత్రి విజయ్ వైపు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇన్ని రోజులు ఎవరు కూడా తీసుకురానటువంటి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ని తమిళనాడులో తీసుకొచ్చిండు. అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులలో, లంచగొండి అధికారులలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ
ఏ మాటున ఎట్లా దొరికిపోతామో అనేటువంటి ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు. కొంతమంది ఇంకా లంచాలు తీసుకునే ప్రయత్నమే ఆపేసినట్టు కనబడతా ఉంది. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త విధానం అన్ని రాష్ట్రాల ప్రజల్ని తమిళనాడు వైపు చూసేటట్టు చేస్తుంది. విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 1000 లంచానికి 1,00,000 బహుమతి, రూపాయలు 1000 లంచానికి 1,00,000 బహుమతి. ఎవరైనా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ప్రభుత్వానికి పంపిస్తే 1,00,000 రూపాయలు బహుమతిగా ఇస్తారట. అంటే ఇది లంచగొండి అధికారుల్ని రూపుమాపేందుకు ఇది కంకణం కట్టుకుని విజయ్ ముందుకు వస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. అయితే విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం అవినీతి ఉద్యోగులో పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద తమిళనాడు సీఎం హీరో సినిమాలో చేసినట్టే కాదు, నిజ జీవితంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన జీవితంలో చేస్తున్నాడు. ఈ అవినీతికి సంబంధించినటువంటి ఫిర్యాదుల్ని తెలియజేయడానికి 24 hours 24x7 24 గంటలు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందట. ఎవరైనా లంచగొండి అధికారులు 1000 లంచం అడిగినా సరే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తగిన సాక్ష్యాధారాలతో నిజంగా నిరూపిస్తే 1,00,000 రూపాయల బహుమతి ప్రభుత్వం నుండి వస్తుంది. అయితే ఇక్కడ సాక్ష్యాధారాలను ఎందుకు అన్నారంటే, సాక్ష్యాధారాలను నిరూపించకుండా ఉంటే ఎవరైనా ఆ ఉద్యోగుల మధ్య గొడవ ఉన్నా కూడా ఈయన లంచం అడుగుతున్నది అక్కడ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సరైనటువంటి సాక్ష్యాధారాలను నిరూపిస్తే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తారు. అట్లాగే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుని ఉద్యోగాల నుండి రిమూవ్ చేసేటువంటి అవకాశం కూడా తమిళనాడులో ఉంటుంది. మొత్తం మీద ఇది తమిళనాడే కాదు, దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఇది తీసుకురావాలి. అట్లాగే ముఖ్యంగా తమిళనాడు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి పథకాన్ని తీసుకురావాలనేటువంటిది తెలంగాణ ప్రజలు చాలా బలంగా కోరుకుంటున్నారు. చూద్దాం, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేర్చుకుంటాడా? రేవంత్ రెడ్డి అట్లాంటి ప్రోగ్రామ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాడా? తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులైనా మారుతారు అనేటువంటిది మనం వేచి చూడాల్సింది. మనమంతా